హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి జూన్ మాసానికి సంబంధించిందండి. జూన్ మాసంలో వార్తల్లో నిలిచినటువంటి వివిధ వ్యక్తుల గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. జూన్ మాసంలో వార్తల్లో నిలిచిన వ్యక్తులను 2 వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం జూన్ మాసం పూర్తి కాలేదు కాబట్టి ప్రస్తుతం వరకు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. తదుపరి వీడియోలో జూన్ మాసం పూర్తయిన తర్వాత వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి మరొక వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా జూన్ మాసంలో వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖ వ్యక్తి వచ్చేసి కంగనా రనౌత్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె గురించి బాలీవుడ్ నటి, అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నటువంటి కంగనా రనౌత్ అనేటువంటి ఈ యొక్క మహిళ ఎందుకోసం వార్తల్లో నిలిచిందంటే, త్వరలో అంటే 2025 సెప్టెంబర్లో నిర్వహించబోయేటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి ఈమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ పారా అథ్లెటిక్స్కి ఛాంపియన్షిప్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులయ్యారు అంటే కంగనా రనౌత్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పోటీలను 2025 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎక్కడ ఈ యొక్క పోటీలను నిర్వహించబోతున్నారు, లేదా ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి దేశం ఏది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. కాబట్టి భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వార్తల్లో నిలిచిన మరొక వ్యక్తి అమితాబ్ కాంత్ అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అమితాబ్ కాంత్ ఎవరు అంటే 2025 జూన్ 16వ తేదీన అమితాబ్ కాంత్ G20 యొక్క షెర్పా బాధ్యతల నుంచి వైదొలగడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో G20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలిగిన వ్యక్తిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అమితాబ్ కాంత్ అనేటువంటి వ్యక్తి యొక్క G20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలగడం జరిగింది. అయితే ఇతడు ఎప్పుడు G20 షెర్పాగా బాధ్యతలను స్వీకరించారు అంటే 2022 జూలైలో ఈ యొక్క భారతదేశం యొక్క G20 షెర్పాగా బాధ్యతలను స్వీకరించగా 2025 జూన్ 16వ తేదీన ఈ యొక్క బాధ్యతల నుంచి వైదొలగడం జరిగింది. అయితే అమితాబ్ కాంత్ గురించి మనం గతంలోనే చదువుకున్నామండి. ఎక్కడ అంటే నీతి ఆయోగ్ అనేటువంటి టాపిక్ వద్ద ఇతని గురించి చదవడం జరిగింది. ఎందుకంటే ఇతడు నీతి ఆయోగ్కి 2వ సీఈఓగా కూడా పనిచేయడం జరిగిందండి. 2016 నుంచి 2022 వరకు కూడా నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా బాధ్యతలను నిర్వహించారు. తొలి నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు అంటే సింధుశ్రీ కుల్లర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. తెలంగాణలో జరగబోయే ఏ పోటీ పరీక్షలో అయినా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అంశం అండి. ఎవరు అంటే వార్తల్లో నిలిచినటువంటి ఒక సరిత అనేటువంటి ఒక మహిళ గురించి వార్తల్లో ఇదివరకు మనం చదువుకున్నామండి. ఎందుకోసం సరిత అనేటువంటి మహిళ వార్తల్లో నిలిచిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా ఆమె ఇటీవల కాలంలో బాధ్యతలను చేపట్టడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ ఎవరు అంటే సరిత అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క సరిత గారి యొక్క స్వస్థలం ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సీత్యా తండకు చెందినటువంటి ఈ యొక్క సరిత 2025 జూన్ 14వ తేదీన ఈ యొక్క బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈమె తొలి రోజున ఏ మార్గాల మధ్య బస్సును నడిపిందని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. కాబట్టి హైదరాబాద్ టు మిర్యాలగూడకు ఈమె బస్సును అయితే నడపడం జరిగింది. అయితే ఈమె ఇంతకు ముందు కూడా బస్ డ్రైవర్గా పనిచేసిందండి. ఎక్కడ పనిచేసిందంటే ఢిల్లీలో డ్రైవర్గా విధులను నిర్వర్తించడం జరిగింది. అయితే వారి యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం చేత అక్కడ విధులను నిర్వర్తించడం వలన ఇక్కడ తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నానని భావించి ఆమె మరి స్వస్థలమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక మహిళ అండి యశస్వి సోలంకి. చాలా ఇంపార్టెంట్ అండి. యశస్వి సోలంకి అండి భారత రాష్ట్రపతికి ఎయిడెడ్ క్యాంప్గా అంటే ఏడీసీగా నియమితులైనటువంటి మొదటి మహిళా నేవల్ ఆఫీసర్ ఎవరు అంటే
యశస్వి సోలంకి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈమె నావికా దళానికి చెందినటువంటి మహిళ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడు ప్రశ్న అంటే, ఇటీవల భారత రాష్ట్రపతికి ఎయిడెడ్ క్యాంప్గా నియమితులైనటువంటి మొదటి మహిళా నేవల్ ఆఫీసర్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి యశస్వి సోలంకి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అసలు ఏడీసీ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే మాత్రం రాష్ట్రపతికి వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య ఒక సమన్వయకర్తగా ఉంటూ అధికార కార్యక్రమాలు, సమావేశాలు, మిలిటరీ ప్రోటోకాల్ని సవ్యంగా చూడడమే ఈ యొక్క ఏడీసీ విధి అండి. అయితే రాష్ట్రపతికి మొత్తంగా 5 ఏడీసీలు ఉంటారండి. అందులో ఆర్మీ నుంచి 3, ఎయిర్ ఫోర్స్ నుంచి 1, నేవీ నుంచి 1 ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక వ్యక్తి జి సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వార్తల్లో నిలిచాడు. ఎందుకోసం వార్తల్లో నిలిచాడు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. జి సతీష్ రెడ్డి గారు గతంలో డిఆర్డిఓ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ తదుపరి ఆ యొక్క పదవి విరమణ చెందిన తర్వాత ప్రస్తుతం ఇతడు అంటే 2025 జూన్ మాసంలో జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా నియమితులు కావడం జరిగిందండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2025 జూన్ మాసంలో జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జి సతీష్ రెడ్డి గారని గుర్తుంచుకోండి. ఇతడు 2 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవిలో కొనసాగబోతున్నారండి. అయితే ఇక జాతీయ భద్రతా సలహా మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1998 డిసెంబర్లో అండి. అయితే ఈ యొక్క మండలికి ఇటీవల నూతన చైర్మన్గా అలోక్ జోషి గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇటీవల ఈ యొక్క సతీష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గౌట్లో ఏరోస్పేస్ డిఫెన్స్ సలహాదారుడుగా కూడా నియమితులు కావడం జరిగిందండి. ఇతని యొక్క స్వస్థలాన్ని గనక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి గుర్తుంచుకోండి. ఇటీవల జాతీయ భద్రతా సలహా మండలి నూతన సభ్యుడిగా 2025 జూన్లో ఎవరు నియమితులయ్యారు అంటే జి సతీష్ రెడ్డి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క బోర్డుకి నూతన చైర్మన్ ఎవరు అంటే అలోక్ జోషి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక వ్యక్తి డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అండి. డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తలో నిలిచాడు. ఎందుకోసం వార్తలో నిలిచాడు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి యొక్క నూతన చైర్మన్గా నియమితులయ్యారు. కాబట్టి గుర్తుంచుకోండి. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ అని గుర్తుంచుకోండి. ఇతడు ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ యొక్క డైరెక్టర్గా విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అయితే నూతనంగా ఏ బాధ్యతలను చేపట్టారు అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇతని యొక్క స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా అండి. ఇతడు గతంలో యుఎన్డిపి, వరల్డ్ బ్యాంక్, యునెస్కో, ఐఎల్ఓ సంస్థలకు కూడా సలహాదారుడుగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం చేతనే ప్రస్తుతం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు ఒక పుస్తకాన్ని కూడా రచించారండి. ఆ యొక్క పుస్తకం పేరు వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇతడు గతంలోనే రచించగా ఈ యొక్క పుస్తకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 సంవత్సరంలోనే ఆవిష్కరించారనే అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ గారి యొక్క ప్రత్యేకత మరొకటి ఏంటి అంటే ఇటీవల ఇతడు ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మరొకరండి అనలీనా బేబాక్ అనేటువంటి మహిళ వార్తల్లో నిలిచిందండి. ఎవరు ఈ యొక్క అనలీనా బేబాక్ అనేటువంటి మహిళ ఎందుకోసం వార్తల్లో నిలిచింది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రతినిధి సభకు నూతన అధ్యక్షురాలిగా అనలీనా బేబాక్ గారు ఇటీవల కాలంలో ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈమె గతంలో జర్మనీ దేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం అనేది ఉండడం జరిగింది. కాబట్టి
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు నూతన అధ్యక్షురాలు ఎవరు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. కాబట్టి అనలీనా బేబాక్ అని గుర్తుంచుకోండి. ఈమె ఏ దేశస్తురాలు అంటే జర్మనీ దేశస్తురాలను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈమె బాధ్యతలను చేపట్టిన తర్వాత 2025 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ యొక్క 80వ సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టబోతుందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. 2025 సెప్టెంబర్లో నిర్వహించినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ యొక్క 80వ సమావేశానికి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారని భవిష్యత్తులో ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి అనలీనా బేబాక్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈమె అధ్యక్షత బాధ్యతలను ఎవరి నుంచి స్వీకరించబోతుందంటే ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పిలేమాన్ యంగ్ నుంచి ఈమె బాధ్యతలను అయితే స్వీకరించబోతుంది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 193 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 193 అండి. అయితే అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకుంటారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అంటే అనలీనా బేబాక్ గారి యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలంటే కేవలం 1 సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక వ్యక్తి అండి, అనంత చంద్రకాశన్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలిచాడండి. అసలు అనంత చంద్రకాశన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ అయినటువంటి మసూచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అధిపతిగా లేదా ప్రావోస్టుగా ఇటీవల కాలంలో అతడు నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగవచ్చండి. ఇటీవల కాలంలో ప్రఖ్యాత విద్యా సంస్థ అయినటువంటి మసూచెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నూతన అధిపతిగా నియమితులైనటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తిని గుర్తించండి అంటే ప్రొఫెసర్ అనంత చంద్రకాశన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క పదవికి ఎంపికైనటువంటి తొలి భారతీయ అమెరికన్ అండి. ఇతడు 2025 జూలై 1వ తేదీన బాధ్యతలనైతే స్వీకరించబోతున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక జూన్లో వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని అండి. ఇటీవల కాలంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇతడు చోటు దక్కించుకోవడం జరిగిందండి. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది 7గురితో కూడినటువంటి జాబితాను ఇటీవల ప్రకటించగా ఈ యొక్క జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, ఆస్ట్రేలియాకు చెందినటువంటి మాథ్యూ హేడెన్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి హషీమ్ ఆమ్లాలు చోటు దక్కించుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మిగతా జూన్ మాసంలో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి తదుపరి వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. థ్యాంక్ యూ.